వారిని అడుగుదాము. దానికి ముందు మనం ఒక్కసారి సివిఎల్ నరసింహారావు గారు న్యాయవాది వారితో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే. నా మాట వినిపిస్తుందా? వినిపిస్తుందండి, క్లియర్ గా ఉంది. ఓకే. అక్కడ ప్యానెల్లో ఉన్న మిగతా రవికుమార్ గారు, జగదీష్ గారు, అదేదో ఇంకో కళ్ళజోడు పెట్టుకుని జూమ్ యూజర్ ఉన్నారు, వారి పేరు తెలియదు, వారికి నమస్కారాలు. అంటే మీది సినిమా బ్యాక్గ్రౌండ్ అండి? అంతే. నేను సినిమా గురించి మాట్లాడతా. సో సినిమా నాకు అర్థమైన సినిమా రాజకీయ పరమైన సినిమాలు వస్తున్నాయి, రాజకీయ నాయకుల జీవితాల పైన సినిమా వాళ్లే తీస్తున్నారు, కానీ అవి రాజకీయ యాంగిల్స్ నుంచి వస్తున్నాయి. నేను చెప్పనా? మాట్లాడచ్చా? చెప్పండి. నేను సినిమా గురించే మాట్లాడతా. సినిమా మాధ్యమం గురించి కొద్దో గొప్ప లా చదువుకున్న వాడిగా మాట్లాడతా. ఒక సినిమా తీసిన తర్వాత ఆ సినిమాకి సంబంధించినంత వరకు కథనం గాని, బ్యాక్ డ్రాప్ గాని, జోనర్ గాని కొన్ని రకాలు ఉంటాయి. ఆ సినిమా తీసిన తర్వాత దాన్ని మనము బయటికి రావాలంటే సెన్సార్ బోర్డుకి కంపల్సరీగా వెళ్ళాలి. సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ కనుక లేకుండా సినిమా వాళ్ళు ప్రదర్శిస్తే అది వెంటనే దాన్ని సీజ్ చేస్తారు, వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి. సెన్సార్ బోర్డుకి చాలా నిర్దిష్టమైన పర్ఫెక్ట్ బ్యూటిఫుల్ గ్రేట్ రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. రూల్ 38 సినిమాటోగ్రఫీ రూల్స్ ఉన్నాయి. ఎప్పుడు 1983లో, అంటే అది 17, ఇది దాదాపు 40 ఏళ్ల కింద రూల్స్ ఉన్నాయి. అలాగే 1952లో మనకి సినిమాటోగ్రఫీ యాక్ట్ వచ్చింది. దానికి చిన్న చిన్న అమెండ్మెంట్స్ జరుగుతూ వెళ్తాయి. సెన్సార్ బోర్డు కనుక సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత అది ఇంకా వేదం అనుకోండి, అది క్లియరెన్స్ సర్టిఫికేట్. ఓకే, లీగల్ గా ఈ క్లియరెన్స్ సర్టిఫికేట్ అయిన తర్వాత థియేటర్లు ఉంటాయా, ఎంతమంది ఎడతారు, సినిమా బాగుందా, 24 క్రాఫ్ట్లలో యాక్టింగ్ బాగుందా, ఇంకోటి బాగుందా, అవన్నీ చూస్తారు కనుక ఆ సినిమాకి అది క్లియర్ ఇచ్చినట్టే సంబంధం. కానీ ఎవరి బాధ నాకు ఇప్పుడు కొంతమంది ఈ మధ్య నేను ఐ జస్ట్ టేక్ 2-3 minutes, తర్వాత మీరు టైం అయిపోతే చెప్పండి, నేను ఫినిష్ చేస్తా. ఎందుకంటే యానిమల్ అనే సినిమా ఒకటి వచ్చింది, అంటే తెలుగులో జంతువు అంటారు, దానికి 1000 కోట్లు కలెక్ట్ చేసింది. హనుమాన్ అనే సినిమా వచ్చింది, అది 300 కోట్లు కలెక్ట్ చేసింది. సరే, చిన్న 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 సినిమాలు, పెద్ద సినిమాలు అవన్నీ అయిపోతే ఇందులో ఏదైనా అభ్యంతరం ఉంటే సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని కట్స్ ఇస్తారు. ఆ కట్స్ కూడా ఇవన్నీ ఏంటి, వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టకుండా, వేరే వాళ్ళ అంటే ఎట్ లార్జ్ సొసైటీ మనోభావాలు దెబ్బతినకుండా, వైలెన్స్ ఒకటి, సెక్స్ ఒకటి, చిన్నపిల్లలకి సంబంధించినంత వరకు పాడు చేయకుండా ఉండేటువంటి ఇవన్నీ చెప్పి చూసి వాళ్ళు సెన్సార్ సర్టిఫికేట్ ఇస్తారు. అభ్యంతరం కనుక ప్రజలకు కూడా అభ్యంతరం ఉంటే కనుక రివైజింగ్ కమిటీకి వెళ్తాం. ఆ వాళ్ళు కనుక మనకి సంబంధించినంత వరకు వద్దనుకుంటే అక్కడి నుంచి అపెలెట్ ట్రిబ్యునల్కి వెళ్తాం. అది కూడా వద్దనుకుంటే హైకోర్టుకి వెళ్తాం. ఏది యాజ్ వెల్ యాజ్ సినిమా ఈజ్ కన్సర్న్. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగా యాత్ర, వ్యూహము, యాత్ర 2, తర్వాత మండలాధీశుడు, ఇప్పుడు రాజధాని ఫైల్స్, కాశ్మీరీ ఫైల్స్, కేరళ స్టోరీస్, ఈ సినిమాలన్నిటికీ సంబంధించినంత ఇందాక మన మిత్రులు రవికుమార్ ఏదో చెప్పారు, ఆయన ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అని, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈ క్రియేటివిటీ కనుక ఇవన్నీ ఉంటే ఇది సినిమా లాగా చూడాలి, బాగుంటే హిట్ అవుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం అడ్వర్టైజ్మెంట్ చూడలేదమ్మా, మీకు గుర్తుందో లేదో, ఈ ఛానల్స్ ఏవి లేనప్పుడు దూరదర్శన్ లో ఎలక్షన్స్ వచ్చినప్పుడు ప్రతి రికగ్నైజ్డ్ పార్టీకి 2 నిమిషాలు టైం ఇచ్చి ఆ దూరదర్శన్ లో వాళ్ళు మీరు చెప్పాలనుకుని ప్రజలకు చెప్పండి అని చెప్పేవాళ్ళు. సరే, మీడియా వచ్చేసింది, టెక్నాలజీ వచ్చింది, థ్యాంక్స్ టు టెక్నాలజీ. నౌ వాట్ ఎవ్రీబడి హ్యాస్ టు అడాప్ట్ టు ది లా లీగల్ గా. అందుకని ఈ గొడవ అంతా ఫస్ట్ అనవసరం. రెండో పాయింట్, రాజకీయంగా నాకు పెద్దగా ఇష్టం లేదు, కానీ ఒక పాయింట్ నేను చెప్తా. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఈ యాంగిల్ అన్నదే కాదు. ఫస్ట్ పాయింట్ అంటే అందరూ మర్చిపోతున్నాం, ఇటు రాష్ట్రం కానీ దేశం కానీ. నాకు నచ్చిన ఆయన, హీఈస్ నాట్ ఎ చీఫ్ మినిస్టర్ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ. ది మూమెంట్ హీ హాస్ టేకెన్ ఓత్ యాజ్ అ చీఫ్ మినిస్టర్, హీ ఈస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆయన పదవిలో ఉన్నంత వరకు ప్రజలందరూ, ప్రతిపక్షాలందరూ కూడా ఆయనకి సపోర్ట్ చేసి రాష్ట్రం అభివృద్ధికి చెందాలి. సినిమా పాయింట్ కి చెప్తా అంటే దయచేసి మీరు నాకు మీరే హోప్, అంటే మీరు మిత్రులందరూ నాకు చిన్న ఆశ. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ కావచ్చు, ఇప్పుడు ఐ థింక్ టీడీపీ వాళ్ళు కూడా ఉన్నారేమో, బహుశా జనసేన, ఇప్పుడు జనసేన గారిని, జనసేన దాని పవన్ కళ్యాణ్ ని, బీజేపీ, టీడీపీ, అది బీజేపీ అయితే చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ కూడా అయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 10 ఏళ్ళు అయింది విడిపోయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అసలు సినిమా పరిశ్రమ ఉందా?
లేదు, పరిశ్రమ లేదు. ఖచ్చితంగా దాని మీద డిబేట్కి నేను చేద్దాం. అక్కడ ఏదైనా ప్రాబ్లం వస్తే పాపం పక్క రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి వచ్చి నాకు ఆర్టిస్ట్కి ఇబ్బంది అయింది, మేకప్ వాడికి ఇబ్బంది అయింది, ఫైట్ మాస్టర్కి ఇబ్బంది. అంత దౌర్భాగ్య స్థితిలో ఎందుకు ఆంధ్రప్రదేశ్ సోదరులు ఉన్నారు? ఎందుకు వాళ్ళకి ఆత్మాభిమానం లేదు? అంటే దయచేసి మీరు ఒకవేళ, నేను అంటే మాటలు కూడా కనుక్క ఏమో తెలియదు కానీ బాధ అనిపిస్తుంది. అదే మీరన్నది కరెక్టేనండి నరసింహారావు గారు, మీరన్నది కరెక్టే. ఏపీలో సినిమా వాళ్ళకి ఒక అడ్రస్ అంటూ లేదు ఇక్కడ. సో అది మాత్రమే కాదు, అంటే సినిమాల్ని మాధ్యమాలుగా, అంటే రాజకీయాల యాంగిల్లో వాళ్ళని ప్రమోట్ చేసుకోవడానికి దీన్ని ఒక మాధ్యమంగా వాడుకుంటున్నారు. అట్ ది సేమ్ టైం దాన్ని పట్టుకుని తిడుతూ ఉంటారు. ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, అక్కడ వైసీపీ వారు ఎస్పెషల్లీ కొందరు నాయకులు ఉంటూ ఉంటారు. అమ్మా ఒక్క నిమిషం, ప్లీజ్ ఒక్క నిమిషం. నేనేమంటున్నానంటే మీకు అసలు ఆంధ్రప్రదేశ్ సినిమానే లేదు, పక్క రాష్ట్రానికి వచ్చి సెన్సార్ తీసుకెళ్లారు. అసలు సినిమా గురించి అసలు మొత్తం అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రాజకీయ పార్టీలు, వ్యవస్థలు, సిస్టమ్స్, ఛానల్స్, మీడియా వాళ్ళు, పెద్ద మనుషులు, మేధావులు వీళ్ళందరూ కూడా ఎందుకు మా సినిమా మాకు కావాలని అడగరు? చెప్పండి దయచేసి. హైదరాబాద్ గురించి సెన్సార్ చేసుకోవాలా? రాజధాని అమరావతి అంటారా? రాజధాని ఫైల్స్ అంటారా? సినిమా ఇండస్ట్రీ నుంచి పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా, వారేం అడగరా అండి? మీరే అడగరా? మీడియా అడగరా? మీడియా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అడగరా? టీడీపీ అడగరా? ఎవరు అడుగుతున్నారు? ఎవరు అడిగారు? 10 సంవత్సరాలు అయింది నేను అడుగుతున్నా, పక్క రాష్ట్రాల్లో ఉండి. నేనేమంటే మై పెయిన్ అంటే దయచేసి మీరు అర్థం చేసుకో. ఎందుకంటే మీరు ఒక్కసారి వాయిస్ రేస్ చేశారనుకోండి సార్, జగదీష్ గారు ఏదో మాట్లాడుతున్నారు, ఐ వాంటెడ్ టు హియర్ హిమ్, నేను ఉంటాను, ఒక 1 minute చెప్పేసి నేను మిమ్మల్ని వింటా. ఏం లేదు జగదీష్ గారు, ఈ జూమ్ యూజర్ ఎవరు సార్? మీ పేరు చెప్పరా ప్లీజ్. ఎక్కడ అసలు మీరు? జగదీష్ వాళ్ళ పేరేంటి? ఎక్కడి నుంచి? కరెక్ట్, జూమ్ యూజర్ అని వచ్చింది. ఆయన పేరేంటి? ఏ పార్టీ? నేను గుంటూరు అండి, అడ్వకేట్. మీరు కరెక్ట్, ఈయన జూమ్ యూజర్ అని ఉంటారు, కలజోడైనా. మీ పేరేంటి? ఎక్కడి నుంచి? మీరు విజయ్ గోపాల్ అండి. నేను విజయ్ గోపాల్, జనసేన పార్టీ. విజయ్ గోపాల్ అండి, జనసేన పార్టీ. బంగారు ఒక్క నిమిషం, 1 minute నేను చెప్పేసి నేను 2 minutes ఆగుతా, వింటా. మీకు ఒక విషయం చెప్తా, ఆశ్చర్యపడే విషయము, ఆనందపడే విషయం. కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ కి పవన్ కళ్యాణ్ గారితో నేను జనరల్ సెక్రటరీగా కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ రిజిస్టర్ అయింది. మీకు అర్థమైందా? నేను జనరల్ సెక్రటరీ, ఆయన చైర్మన్, రేణుక గారు సెక్రటరీ జనరల్. అది రిజిస్టర్ అయింది. ఓకే, అంటే ఇష్టము, ఆయన భావాలు ఇష్టము, ఆయన ఏదైనా చేద్దాం తపన, ఇవన్నీ ఉన్నాయి. సరే, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఒకటి ఉంది, టీడీపీ వాళ్ళకి ఉంది, అవన్నీ పక్కన పెడితే సార్, నేను ఆయన గుంటూరు కాబట్టి జగదీష్ గారు, నాకు 68 ఏళ్ల క్రితం నేను ఇక్కడ తెలంగాణలో పుట్టా. మా నాన్నగారిది దుగ్గిరాల దగ్గర పెనుమూడి. ఓకే, సో నా మూల ఇప్పటికి గమ్మత్ ఏంటంటే, నేను 68 ఏళ్ల క్రితం ఇక్కడ పుట్టిన, 50 ఏళ్ళు ఉన్న కేటీఆర్ మనల్ని సెటిలర్స్ అంటారు, నేనేమో తెలంగాణ అంటాను. మమ్మల్ని అటు కానివ్వరు, ఇటు కానివ్వరు. అదే పరిస్థితి. ఇంకొక విషయం నేను దయచేసి నేను చెప్పి ఆపేస్తానండి. విజయ్ గోపాల్ గారు, నేను మన వకీల్ సాబులో ఆయనతోటి 1 గంట సేపు ఒక షార్ట్ గ్యాప్ లో చెప్పా, క్లియర్ గా చెప్పా, పరిశ్రమకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సినిమా, హైదరాబాద్ నుంచి వచ్చి అక్కడ రాజధాని కావాలంటారా? బాలకృష్ణ గారు అక్కడ హిందూపల్లి నిలబడతారా? అనకాపల్లిలో నాగబాబు అంటారా? ఎక్కడుంటారు వీళ్ళందరూ? రోజా ఇక్కడి నుంచి వస్తారా? పోసాని కృష్ణమురళి ఇక్కడి నుంచి వస్తారా? అలీ ఇక్కడి నుంచి వస్తారా? అడగరా? పార్టీలకు అతీతంగా అడగరా? మీరు మా దగ్గర ఉండరా? మీరు ఉంటే కదా మాకు రావాలి. ఇప్పుడు ఇక్కడ మా చిత్రపురి కాలనీలో ఇప్పుడు ఎందుకు ఇక్కడ తెలంగాణలో బాధ అనిపిస్తుంది? అయిపోయింది, క్లోజ్ చేస్తారా కదా. సో ఇది అడగండి. ఒక్క విషయం చెప్తా, ఇక్కడున్న జగదీష్ గారు, మీ విజయ్ గోపాల్ గారు, యామిని గారు, వెళ్ళిపోయిన రవికుమార్ గారు, అంటే మీ ముగ్గురు ప్లస్ మీడియా, నాకు ఈ నలుగురే. మీ నలుగురి ద్వారా కావాలంటే నేను గెస్ట్ కోఆర్డినేటర్ ద్వారా ఫోన్ నెంబర్ తీసుకుంటా, మీతో టచ్ లో ఉంటా. ఈ 2 నెలల్లో ఆంధ్రప్రదేశ్ కి పరిశ్రమ మీరే తేవాలి. ఓకేనండి, అంటే సినిమాల్ని యూజ్ చేసుకుంటూ మీరందరూ కూడా, అంటే మీ పార్టీస్ అన్నీ కూడా మీ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అటు వైసీపీ కావచ్చు, టీడీపీ కావచ్చు. మరి సినిమాలకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తున్నారు ఆ ఇండస్ట్రీకి ఇక్కడ ఏపీలో అడుగుతున్నారు. సో దీని గురించి మరొక రోజు డిస్కషన్ పెట్టుకుందాం. సో ఒక షార్ట్ బ్రేక్ తర్వాత ఈరోజు టాపిక్ కంటిన్యూ.